చాలా సంతోషం. ముందుగా ప్రతి ఒక్కరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, అదేవిధంగా నవరాత్రుల శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు మీ అందరితో తెలియజేస్తాం. ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా మనమందరం మున్సిపల్ కార్మికులకు అండగా నిలబడాలి. వాళ్ళ బాధ్యతలు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు, వారికి అండగా ఉండాలని చెప్పి మా ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నాతో అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. కాబట్టి ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా మనం చేయగలిగింది వృత్తభక్తితోని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప వ్యక్తి గాంధీ అయితే ఈ స్వతంత్ర భారతదేశాన్ని గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు పరిశుభ్రంగా, నీతిగా, నిజాయితీగా ఒక మున్సిపల్ కార్మికులుగా, ఒక గ్రామ పంచాయతీ కార్మికులుగా, పాఠశాలలో అటెండర్గా, సీపర్గా ఇలా పనిచేస్తా ఉన్నారంటే మనం ప్రధానమంత్రి కాదు దండం పెట్టేది, ముఖ్యమంత్రి గా దండం పెట్టేది, ఎమ్మెల్యేగా దండం పెట్టేది, మున్సిపల్ చైర్మన్ గా దండం పెట్టేది, మున్సిపల్ కార్మికులకు మనం ఆశ్రయం చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. భగవంతుడు 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ ఈ కలిలో నడవాలంటే మనం ఎవరికి ఏ బాధ్యత ఉంటే ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఈ సమాజం సంతోషంగా ఉంటది, ఈ ప్రపంచం మంచిగా ఉంటది. మీకు ఉండొచ్చు, మీ మున్సిపల్ కార్మికులు ఉండొచ్చు, మీరు ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారంటే గాంధీ మార్గంతో సమానం అని చెప్తా ఉన్నాను మీ అందరికీ. మరి మీ జీవితాలకు సాలి జీవితాలు ఉండొచ్చు, కానీ మీరు చేసిన పని చాలా గొప్పది. ఆ పని ఎవరు చేయరు, చీదరించుకుంటారు. మన ఇళ్లలో మనమే చెత్తా చెదారాన్ని తీసేసుకోవాలంటే మా ఇంటి మహిళలే చీదరించుకుంటా ఉంటారు. పనులు రాలేదు అంతే. పనుల పాత్ర ఎంత గొప్పదో ప్రభుత్వంలో మీ పాత్ర కూడా చాలా గొప్పది. ఇలా కమిషనర్ గారు చదువుకొని ఇక్కడ రావచ్చు, మేము చదువుకొని పోటీలు చేసి మీ అందరి దయాదాక్షం వల్ల ఎమ్మెల్యేగా మేము వీటికి రావచ్చు. కానీ మేము పని చేయాలన్నా మీరు లేకపోతే మా కాలు చేయాలి. మీరు లేకపోతే ఈ మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడ, ఎక్కడ అపరిశుభ్రత అక్కడ ఉంటుంది. పెంచాలి. నేను కూడా తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా గతంలో నేను కొన్ని సందర్భాల్లో మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు, మున్సిపల్ కార్మికుల ఇబ్బందులు కూడా విన్నాను. కాబట్టి ఈ కమిషనర్ వచ్చిన కూడా తన పాపం ఆమె కూడా చాలా దయగల హృదయ కలిగిన వ్యక్తి. నేను కమిషనర్ అనే ఫీలింగ్ కూడా ఆమె లోపల కనబడదు. మనము మన మున్సిపాలిటీ మంచిగా చూసుకోవాలి, మన కార్మికులు మంచిగా చూసుకోవాలి. ఆ యొక్క మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యను ఎప్పటికప్పుడు క్షణంలో ఆమె పోయి పర్యవేక్షించి కూడా సమస్యలు లేకుండా చేస్తుందంటే చాలా సంతోషం. వారికి కూడా చెప్పి ఈ రోజు నేను సంతోషంగా ఆమె వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు కూడా పోతా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా కార్మికులను ప్రోత్సహించడం, మా వృత్తభక్తిగా మీ కండగా నిలబడాలి పండుగ అని చెప్పి ఒక ఆలోచనతోనే కానీ మీరు ఇచ్చేది మీ జీవితాలు మారుతాయని కాదు. మాకు కూడా ఒక ఔదార్యం మీతోని మీరు మా చిన్నదో పెద్దదో వృత్తభక్తితో కొద్దిగా ఇస్తే చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు కూడా అని చెప్పి ఒక ఆలోచన. గతంలో మీ అందరూ చెప్పినా మేము ఒక రివ్యూ మీటింగ్ లో పెట్టినా, మీకు గతంలో ప్రజాప్రతినిధులు రివ్యూ పెట్టలేదో కానీ వాటర్ లైన్ మీద కానీ ఎలక్ట్రీషియన్లతో కానీ వీళ్ళందరితో లైటింగ్లతో కానీ వీళ్ళందరితో ఒక రివ్యూ చెప్పడం జరిగింది. మీ బాధ్యత మీకు సక్రమంగా నిర్వర్తించండి. ఏదైనా తప్పకుండా మీ బాధ్యతలకు
ఇవాళ నేనే ఎమ్మెల్యే అనుకోండి, డ్రైవర్ రాకపోతే నేను కాల్ చేసి కొట్టుకోవాల్సి వస్తుంది. డ్రైవర్ చిన్నవాడే అనుకోవచ్చు, ఎమ్మెల్యే ఏం చేయాలన్నా డ్రైవర్ లేకపోతే నేనేం చేయలేదు, పిఏ లేకపోతే నేనేం చేయలేదు. డ్రైవర్ 20,000 జీతంగా ఉండొచ్చు, పిఏ 30,000 జీతంగా ఉండొచ్చు, నేను ఎమ్మెల్యే నాయకు కూడా వేస్ట్. మరి ఈ మున్సిపల్ నడవాలి, మున్సిపల్ కార్యాలయం నుంచి పనులు జరగాలంటే మీ పాత్ర గొప్పది. కాబట్టి తప్పకుండా నేను ఇంకా రాబోయే కాలాలలో మీ కష్టాలలో పాల్పంచుకుంటాం. మీకున్న ఇబ్బందులు కూడా మళ్ళీ ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత కూర్చుంటాం. మా తరఫున, ప్రభుత్వం తరఫున మీకేమైనా చేయగలుగుతుంటే కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం. కానీ మున్సిపల్ సిబ్బంది చెప్పినట్టుగా మీరు కార్మికులుగా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా చురుకుగా పని చేయండి. మీకు అన్ని విధాలా కూడా మేము ప్రోత్సహిస్తాం. ఇంకేం అవకాశాలు ఉన్నారో ప్రోత్సహిస్తామని చెప్పుకుంటూ మరొకసారి మీ దసరా పండుగ మీ అందరితో సంతోషంగా ఉండాలని చెప్పి ఈ రోజు ఇక్కడ నిర్ణయించడం జరిగింది. నేను ఆ రోజు చెప్పినా గానీ మా ఊరు మర్చిపోయిన, మా అప్పలు మర్చిపోయి విశ్వకు బసవ బాబాకు మా రగన కూడా చెప్పిన, అన్న రోజు మాట చెప్పినాము, అది మీరు మర్చిపోయిన కమిషనర్ గారు చెప్పండి. ఈ రోజు హాలిడేస్, మరి కమిషనర్ గారు ఇలా హాలిడేనా తెలియదా కానీ కమిషనర్ గారు కూడా పాపం ఎప్పుడు ఫోన్ చేసిన వారు స్పందించి వాళ్ళు మహిళా ఉద్యోగురాలు అయినప్పటికీ చాలా చురుకుగా మీ అందరికి మా అందరికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా కలిసి మెలిసి పనిచేసుకోవాలి. మేమేదో ఎక్కడెళ్ళడం అనేది ఏం లేదు మాకు. మేము కూడా సామాన్యమైన కుటుంబంలోకి వచ్చిన వాళ్ళమే. కాయ కష్టాలు మీకన్నా ఎక్కువ కష్టాలు అనుభవించిన వాళ్ళు. ఓ రోజు పూట కూడా ఒక కడుపుకు అన్నం లేని పరిస్థితులు గడిపిన వాళ్ళమే. కాబట్టి అన్ని విషయాలు మాకు తెలుసు. కానీ మనము ఏ పని చేయాలి, ఏ పని చేయదు, 10 రూపాయలు వస్తే ఎట్లా పొదుపు చేసుకోవాలనేది కూడా మనం కూడా నేర్చుకోవాలి. మీ పిల్లలు కూడా రేపు భవిష్యత్తులో ఇలా ఆటో డ్రైవర్లు కలెక్టర్లు అవుతారు, ఆటో డ్రైవర్లు ఇలా ఐపీఎస్లు అవుతారు. కార్మికుల యొక్క పిల్లలు కూడా రేపు భవిష్యత్తులో మీ అందరి పిల్లలు కూడా మీ పరిస్థితి ఇచ్చే ఉంటే బాగుండదు. మీ పిల్లలు మీ కడుపున ఉన్న బిడ్డలను ఒక మంచి చదువులు చదివించుకునేది మాత్రం అదొక లక్ష్యం పెట్టుకోండి. పని ముఖ్యం కాదు, పని వేసే చేసుకుంటే నా పిల్లల్ని చదివించుకోవాలి, నా పిల్లల్ని చదివించాలని చెప్పి మీరు తప్పకుండా అటువంటి చదువులలో మీరు ప్రైవేట్ పాఠశాలకు పంపించినా లేకుంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నా అటువంటి మన ఇబ్బందులు ఉంటే కూడా మీరు చక్కగా చదివించుకుంటుంటే దాన్ని కూడా మేము సాయం చేయడానికి ఆలోచన చేస్తాం. కాబట్టి మీరు తప్పకుండా మీ పని గొప్పది, మీ బాధ్యత చాలా గొప్పది. మీ రుణము ఏమిచ్చినా తీర్చుకోలేము, కానీ మీ మీద ఉన్న ప్రేమ ఉడతభక్తితోని ఈ కార్యక్రమం మా నాయకుల చేతి మీదుగా మీరు అందుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసి మరి ఈ యొక్క పండుగ ముందర అందరం సంతోషంగా ఉండాలి. మరొకసారి మీ కుటుంబాలకు, మీకు ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, మీ పిల్లలకు చక్కని చదువులు అందించే విధంగా ఆ భవాని మాతను వేడుకుంటా ఉన్నాను. మీరు ఆరోగ్యంగా